కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు అంత అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం లేదు. అంతెందుకు మొన్న 6 మంది చనిపోయారు వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో, సెన్సేషన్ అయింది అది. పవన్ కళ్యాణ్ గారు ఖండించామే. ఈఓ అడిషనల్ పనితీరు బాగలేదు, వాళ్ళ వల్లే జరిగింది, నిర్లక్ష్యం వాళ్ళు చేశారని చెప్పి ఓపెన్గా చెప్పాం. కూటమిలో ఉండి బహిరంగంగా చెప్పాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొన్ని కామెంట్ చేసినప్పుడు మేము కొన్ని మాట్లాడుకుంటూ పోవడం బెటర్. కాబట్టి తిరుపతిలో ఇప్పుడైతే అప్పట్లో ప్రభుత్వం పరిపాలన చండాలంగా ఉంది. మా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కొడుకు కరుణాకర్ రెడ్డి విచ్చలవిడిగా దోచేశారు. టీడీఆర్ బాండ్లని అవన్నీ ఇవన్నీ 100 కోట్లు ఇవన్నీ కూడా ప్రశ్నించాము. ఇప్పుడు అధికారం వచ్చినా కూడా ప్రశ్నిస్తా అంటే పబ్లిక్ నవ్వుతారు. మీరు అధికారంలో ఉన్నారు కదా, కూటమి నుండి ప్రశ్నిస్తే అసహ్యంగా ఉంటుంది. ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీ, ప్రశ్నిస్తూనే ప్రజల కోసం పోరాడే పార్టీ జనసేన నినాదం అది. సో ఇప్పుడు భక్తులు చనిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, అంతవరకు బాగానే ఉంది. గతంలో వైసీపీ చండాలమైన పార్టీ అక్కడ రూల్ చేసింది అన్నారు కదా, ఎంత చండాలం చేసింది అక్కడ? వాళ్ళు చేసిన చండాలం అఫ్ కోర్స్ మీరే బహిరంగంగా టికెట్లు లక్షల్లో అమ్ముకుంది రోజా, చాలా మందికి దర్శనాలు కలిపి అసలు ప్రూవ్ చేయలేకపోయారు కిరణ్ గారు. మేడం ఎందుకు ప్రూవ్ చేయలేకపోవడం కాదు కానీ లెటర్లు కొన్ని బయట ఇచ్చాం మేము, చూపించా. వెంటనే గవర్నమెంట్ మారితే మా చేతికి పవర్ రాగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా మా అవ్వ రోజారెడ్డి, వీళ్ళందరినీ అవ్వ అనకపోతే మా వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఎందుకు అలా పేరు పెట్టారు మీరు రోజా గారికి? నేను ఇప్పుడు ఏదైనా రోజా గారని అనుకో మా వాళ్ళు నాకు మెన్షన్ చేస్తారు, అలా తప్పు ఉంటున్నాం అవ్వ అని అంటారు. అంటే ఆయన కొన్ని కామెంట్లు చేసింది, జన సైనికులు, పిల్లకాయలు, పిల్లనాయాళ్ళు, వాళ్ళు బచ్చాగాలనింది. సరే నేను బచ్చాగాలని, అప్పుడు నువ్వెవరు? నువ్వేమైనా లేటెస్ట్ యంగ్ హీరోయిన్ అనుకుంటున్నావా? లేదు కదా, లేటెస్ట్ ఓల్డెస్ట్ హీరోయిన్ కదా, టాప్ హీరోయిన్ కదా. టాప్ హీరోయిన్ కూడా వయసు అయిపోతే అవ్వ అంటారు. ఆమె కూడా అలాంటి హీరోయిన్ ఎప్పుడు ఉంటుంది? ఉన్నారు కదా, రోజానే రోజవ్వ అని ఎందుకు పిలవాలనిపిస్తుంది మేడం? ఎందుకు అనిపిస్తుంది అంటే మా జిల్లా, మా మంత్రి మా ఊర్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నోటుకొచ్చిన మాట్లాడుతుంటే మేము చూస్తూ ఉండలేము కదా, నాలుగు చీరేస్తాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే. అది రోజా కానీ, వాళ్ళ నాన్న కానీ, ఇంకోటి కానీ. జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఎంత అన్నాం మేము. జగన్మోహన్ రెడ్డి పుట్టుకనే మేము మాట్లాడిన మేము పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే. ఆయన వ్యక్తిగతంగా రాజకీయ విమర్శలు చేసుకోండి, కామన్, ఎవడేం మాట్లాడు. రాజకీయాల విమర్శలు అనేది రాజకీయంగా ఓపెన్, అది ఎవడేం చేసుకోవచ్చు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచం చట్టం ఉంది అది. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా పెళ్లిళ్ళు, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ స్థాయి రోజా గురించి మాట్లాడే స్థాయి పవన్ కళ్యాణ్ కాదు. కాబట్టి మా దాంట్లో ఉన్నాం మేము చాలా ఆయనకి. కాబట్టి ఆయన రోజా అవ్వ అని చెప్పి ఏదో ఒకసారి అన్నా అంతే. దాన్ని మా వాళ్ళు ఎత్తుకోరు ఇంకా మా సోషల్ మీడియా, అవ్వ అని. ఈరోజు నేను కూడా ఆయన కనిపిస్తే అవ్వ అలా వస్తుంది పరిస్థితి. 2-3 చోట్ల కనిపించినా కదా. అంటే అలాగే వీళ్ళందరూ టికెట్లు అమ్మేశారండి. అమ్ముకోవాలంటే 1000-2000 అమ్ముకోవాలి వీళ్ళు. టికెట్లు అమ్మడం అంటే లాబింగ్ చేశారు లక్షలలో. దేవుని చూపించుకుని పనులు చేయించుకున్నారు, ప్రాజెక్టులు తెచ్చుకున్నారు, వర్కులు తెచ్చుకున్నారు, పవర్ ప్లాంట్లు తెచ్చుకున్నారు, పవర్ ప్రాజెక్టులు తెచ్చుకున్నారు. మొత్తం వెంకటేశ్వరం చూపించి దోచుకున్నారు. దాని మీద ప్రశ్నించాము. ఇప్పుడు అంత అవసరం లేదు. టీడీడీ చైర్మన్ గారు వచ్చారు ఇప్పుడు, బిఆర్ నాయుడు గారు. ఆయనకి ఆల్రెడీ చైర్మన్ అయినా ఆయనకి టికెట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, టికెట్లు ఇవ్వాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొంచెం అనుమానంగా చూడటం లేదేమో, అందుకే మీకు అక్కడ ఉన్న వేవి లొసుగులు కనిపించట్లేదు. మేడం ఒకటి, టీటీడీలో పొద్దున్న లేస్తే ఈవోకి అలాగే చైర్మన్ కి పొసగట్లేదనే వార్తలు, సిబ్బంది పైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు రోజుకొకటి వస్తూ ఉన్నా కూడా దాని మీద స్పందించే వాళ్ళు, గతంలో గొంతెత్తి గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడట్లేదు అని చాలా మంది మాట్లాడారు. ఒకటి మేడం, వాళ్ళు చాలా మంది మాట్లాడేది ఎవరు వైసీపీలో మాట్లాడదు, ఎవరు మాట్లాడరు. అధికారంలో ఉండి మాట్లాడతాం మేడం, పిచ్చి కాబట్టి మేము మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. తప్పు మాకు కనిపించినప్పుడు, ఆ తప్పులు ఉన్నప్పుడు మేము సరిదిద్దుకొని ప్రయత్నిస్తాం. ఫస్ట్ అవకాశం ఇస్తాం. తప్పు చేస్తే కరెక్ట్గా ఈ బాటిల్ ఎలా పెట్టక నేను పెట్టమని చెప్తాం. వాళ్ళు ఆ బాటిల్ అక్కడే పెడితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కాబట్టి ఫస్ట్ సలహా ఇస్తాం. ఇప్పుడైతే టీటీడీలో గత ప్రభుత్వం పోలిస్తే కొంచెం బెటర్, మారుతుంది. ఇంకా పరిస్థితి సమస్య ఎక్కడ ఉందంటే ఇక్కడ పూర్తిగా ప్రక్షాళన జరగలేదు ప్రభుత్వం. ఇంకా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తులే టీటీడీలో తిష్ట వేసుకుని కూర్చోన్నారు. ఇప్పుడు చేస్తున్నారు. అదే చంద్రబాబు గారి సమస్య ఏమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా డైరెక్ట్ డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు. అదే ఎందుకంటే ఆయన ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒక వ్యక్తిని మనం మానసికంగా బాధ పెట్టకూడదు, ఒకరి మీద కేసులు పెట్టకూడదు, ఒకరిని జైలు పంపకూడదు, అతనికి అవకాశం ఇద్దాం మారుతాడేమో అని ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, ఖచ్చితంగా వీడు చెడ్డోడు అంటే మనం పక్కన పెట్టండి. ఎందుకంటే అవకాశం వేరు, దాని అవకాశం భావించి పనిచేసే వేరు. ఉదాహరణకి ధర్మారెడ్డి ఉన్నాడు, 2019లో యువగా వచ్చాడు. 48 మంది టీటీడీ స్టాఫ్ని జైల్లో పెట్టించాడు.
48 మందిని జైల్లో పెట్టించాడు, ఉద్యోగులు 23 మంది సస్పెండ్ చేశాడు. అవన్నీ వీళ్ళు చేయలేరు, ఎందుకంటే కుటుంబాలు ఉన్నాయి, ఏమనుకుంటారు, బాధపడతారు, ఆలోచనతున్నాం. కానీ అలా చేశారు కాబట్టే ఆ రోజు ప్రభుత్వంలో అక్కడ జరిగిన లూప్లను మొత్తం టీటీడీ అధికారులు, టీటీడీ ఎంప్లాయీస్ బయట పెట్టారు. సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, లడ్డు బాగాలేదు, లడ్డు ఇష్యూ చూసారా, లడ్డు నెయ్యి కల్తీ నెయ్యి వాడడము, గుళ్ళో పరకామని మార్చడము, ఇవన్నీ మాకు కల్తీ నెయ్యి వాడారంటారండి మేడం. విచారణ జరుగుతోంది, అది సుప్రీంకోర్టులో కాబట్టి మనం మాట్లాడుకోవడం బహిరంగ అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు, డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తులు చెప్పారు కదా, ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు అనేది కోర్టులో ఉంది. ఇప్పుడు మనం కోర్టులో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడకూడదు. 2 విషయాలు మాత్రం ఇంకా తేలి, ఏమంటే ఒకటి వివేకానంద హత్య కేసు, 2 తిరుమల లడ్డు ఇష్యూ. తెలియదు కాదు, న్యూస్ పాయింట్స్ ఈ 2 ఇప్పుడు తేలవు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది. కోర్టు కూడా టపక్కని నిర్ణయం తీసుకు చెప్పలేదు, కోర్టు కూడా డిసిషన్స్. కాబట్టి తిరుమల విషయం, లడ్డు విషయం అనేది చాలా పవిత్రత, కోట్ల మంది హిందువుల మనోభావాలకి. ఈడ మన నలుగురిలో కూడా చాలా మంది లడ్డు తింటాం. కిరణ్ గారు, వివేకానంద ఇష్యూ అని అంటే అప్పుడు సిబిఐ అన్నారు, అదో వైఎస్ జగన్ పట్టించుకోవట్లేదు అన్నారు, నానుస్తున్నారు అన్నారు, మీరు ఇప్పుడు ఇక్కడ స్టేట్ నుండి సెంట్రల్ వరకు మీ అలయన్స్ పార్టీలు, మీ ఇంటర్లింక్ ఉన్న గవర్నెన్సే కదండి, మీకు ఎంతసేపు? అదే చెప్తున్నాము, చట్టం చేతిలో ఉంది కదా అని చెప్పేసి టకటక శిక్షలు వేసి జైల్లో పెట్టేది కాదు. ఈ గవర్నమెంట్ లో విచారణ జరుగుతుంది, దొంగ తెలిస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. పవర్ మన చేతుల్లో ఉంది కదని చెప్పి అక్రమ కేసులు పెట్టి లోపల వేయడము, జైల్లో పెట్టడము, శిక్షించడం అయితే మా ప్రభుత్వంలో జరగదు. ఇవన్నీ జగన్తో ఎండ్. ఈ కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ ఒప్పుకోరు, పవన్ కళ్యాణ్ గారు అస్సలు ఒప్పుకోరు, చంద్రబాబు గారు ఒప్పుకోరు. మా నాయకులు కూడా విచారించండి, తప్పు ఉందో కనుక్కోండి, పలానా వ్యక్తి తప్పు చేశాడు, కిరణ్ రాయల్ మిస్టేక్ జరిగిందంటే ఒక విచారణ చేయండి, సీక్రెట్ ఎంక్వైరీ చేయండి, తప్పు చేసాలని తెలిస్తే పక్కన పెట్టండి, శిక్ష నుంచి. అంతేగాని వెంటనే డిసిషన్ తీసుకుని శిక్ష వేయడం అయితే ఈ ప్రభుత్వం జరగదు. కిరణ్ గారు, చాలా మందికి నేమ్స్ వెనక రెడ్డి, చౌదరి ఇట్లా నేమ్స్ ఉంటాయి కదా, మీరేంటి రాయల్ అని పెట్టుకున్నారు? వాట్ ఈస్ ద సీక్రెట్? కిరణ్ రాయల్ అంటే అర్థం ఏంటి? రాయలసీమలో కాపుల్ని బలిజలు, మా రాయలసీమలో బలిజలు కులం, బలిజల్ని రాయల్ అంటాం. ఎందుకంటామంటే మేము ఎప్పుడో 30 ఏళ్ల క్రితం, మేము 10th క్లాస్ అయిన తర్వాత మేమందరం కూడా రెడ్డిలు, చౌదరీలు ఇలా పేర్లు ఉన్నాయి, మనం కూడా ఏదో పెట్టుకోవాలి అని అప్పట్లోనే స్కూల్ ట్రెండ్, కాలేజ్ ట్రెండ్కి వచ్చేటప్పటికి ఒక గ్యాంగ్ అంతా కలిసి మేమందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రాయల్ యూత్ అని. ఎందుకు అనుకున్నామంటే రాయల్ యూత్ అని, బలిజలు మనం పెట్టుకుంటే తప్పే ఉంది, మన కులం మనం చెప్పుకోవడం తప్పు కాదు కదా. అంటే శ్రీకృష్ణదేవరాయలు వంశస్థులకు సంబంధించిన మనం కూడా, వాళ్ళ తల్లిగారు రాయలు, మనం రాయలం పెట్టుకుంటే తప్పేముంది అని ఆ రోజుల్లో. అప్పుడు కులంకి అంత ప్రాధాన్యత రాజకీయాలు పనికొచ్చేది కాదు మేడం. నేను ఒక్కటి చెప్తున్నాను మేడం, మీరు అడిగారు కాబట్టి మీకు 2 పాయింట్స్. నేను మొన్న ఏదో ఇంట్లో చెప్పలేకపోయా, మర్చిపోయా. ఇప్పుడు నాకు అడిగారు, గుర్తొచ్చి మీకు చెప్తున్నా, ఎక్స్క్లూజివ్ మీకు మాత్రం చెప్తున్నా. ఇది చాలా సీరియస్ గానే, ఇది చాలా నేను ఫన్నీగా చెప్పాలి. రాయలం పెట్టుకున్నందుకు ఆరోగ్య రాయలు స్థాపించాము, బలిజలు రాయలు పెట్టుకోవాలని చెప్పి మేము ప్రచారం చేసుకున్నాం. ఫస్ట్ నేను ఒక 2-3 పెట్టుకున్నాము, రాయలం పెట్టుకుంటా. ఈరోజు మా పిల్లలు, మా అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు, అక్క పిల్లలు, బంధువులు, ఈరోజు రాయలం పేరు ఎంతమంది ఉంది మేడం? ఈ దేశాలు దాటేసింది. రాయల్ అనే పేరు దేశాలు దాటేసింది. అంటే తమాష ఏమంటే ఇప్పుడు రాయల్ అనేది మా కులం పెట్టుకోవట్లా, చాలా మంది పెట్టుకుంటున్నారు. ఏరా బాబు రాయల్ అంటే మావాడాలంటే, కాదన్నా మేము మార్వాడీస్ రాయలు పెట్టుకున్నానా, మేము బ్రాహ్మిన్స్ రాయలు పెట్టుకునే అంటే బాగుంది ఆ పేరు వినడానికి. రాయల్ అంటే ఊరు అది మేము స్టార్ట్ చేసాము, రాయల్ బ్రాండ్ మేము పెట్టాము, నేమ్ తీసుకొచ్చాము, దాన్ని మీరంతా వాడుకోండి. ఓకే, హ్యాపీగా ఉంటుంది. ఈరోజు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు నేను చూసి రాయలే కనిపిస్తే, ఓ ఆ రోజు మన వేసిన విత్తనం ఇది ఈరోజు వృక్షం కాదు, మహావృక్షం, సముద్రం అయిపోయింది. అలాంటిది రాజకీయాల కోసం కులాన్ని వాడుకునే దొంగలు అయిపోయారు రాష్ట్రంలో. నేను మీరు అడగలనే ఇక్కడ చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా, ఎక్స్క్లూజ్ మీకు చెప్తున్నా కాబట్టి, అడగలేదు కాబట్టి. 97లో కిరణ్ రాయల్, 2004 ఎన్నికల్లో కిరణ్ రాయల్ రాయలే, 2009 ఎన్నికల్లో కిరణ్ రాయలే 2014 ఎన్నికలు కిరణ్ రాయలే 2019కి కిరణ్ రాయల్ రాయలే, 24 ఎలక్షన్కి వచ్చిన కిరణ్ రాయల్ గారి ఎందుకు ప్రచారం చేసిన వైసీపీ వాళ్ళు? అంటే సంవత్సరాలు మారే కొద్ది కులం మారిపోతుంది మేడం, మతం మారుతుంది, మతం మార్చుకోవచ్చు. నువ్వు ముస్లింకి వెళ్ళ, మైనారిటీకి ముస్లింకి వెళ్ళొచ్చు, లేదా క్రిస్టియానిటీకి వెళ్ళొచ్చు, కానీ నువ్వు కులం మార్చుకోలేవు కదా. సో ఇది పాయింట్, ఇదే పాయింట్ మీకు చెప్తున్నా. చాలా మంది ప్రశ్న క్వశ్చన్ వేశారు కొంతమంది, ఈ వైసీపీ బ్యాచ్, నువ్వు రాయలని ఎలా నిరూపిస్తావు, రాయలు కాదంటే చెప్పా.
ఒక 20 ఏళ్ళు రాయలేను, అప్పుడు అందరూ ఒప్పుకున్నారు కిరణ్ రాయలేని. ఈరోజు రాయాలి కాదంటే మీ ప్రచారం, మీకు భయపడ్డ రాజకీయాలు తిరుపతిలో 80,000 ఓట్లు మాకుంది. వన్ సైడ్ డిసైడ్ ఫ్యాక్టర్ తిరుపతి రాజకీయాలు చేసేది ఒక బలిజలే, రాయల్సే. ఆ బలిజల ఓటులో కిరణ్ రాయ్ ఒక వ్యక్తి ఒక మహావృక్షంలాగా వచ్చేసాడు. రేపు ఎప్పటికైనా ఈ కరుణాకర్ రెడ్డికి అంతెందుకు మా పార్టీలో కొంతమంది వ్యక్తులకి ఇబ్బందిగా మారిపోతాడే ప్రయత్నంలో నాకు వ్యాపారాల మీద తప్పకుండా 80,000 ఓట్లున్న మీ కమ్యూనిటీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క బలిజ లీడర్ దొరకలేదా? చివరికి వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చుకుని టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. చెప్తున్నాను మేడం, రాజకీయాలు ఎలా ఉంటాయంటే తిరుపతి రాజకీయాలు ఎప్పుడు కూడా చూడండి మీరు, ఒకసారి గెలిచాడు సెకండ్ టైం ఫీట్ రాదు అంతే, సెకండ్ టైం పోటీ చేయడు. అది బలిజల్లో చెప్తున్నా, పర్టికులర్ రెడ్డిలో ఉండదు. వల్ల మబ్బురామరెడ్డి 2 సార్లు పోటీ చేసినాడు, కరుణాకర్ రెడ్డి 2 సార్లు గెలిచినాడు, అగరాల ఈశ్వరరెడ్డి 2 సార్లు గెలిచినాడు. కానీ బలిజలు మాత్రము చిరంజీవి గారు ఒకసారి, వెంకటరమణ గారు ఒకసారి, సుగుణమ్మ గారు ఒకసారి, చంద్రబాబు కృష్ణమూర్తి ఒకసారి, ఎమ్మెల్యే మోహన్ గారు ఒకసారి, బలిజలు 30 ఏళ్ళుగా. ఎందుకు అంటే తిరుపతిలో ఆ యూనిటీ దెబ్బతిరింది, అదే ప్రాబ్లం. ఇప్పుడు వచ్చింది, మొన్న ఎన్నికలకు వచ్చింది. మొన్న ఎవడైనా పిల్లటండి మన కులస్తులు గెలిపించుకుందాం అని పనిచేశాడు. 80,000 ఓట్లు, ఒక ఓటు మిస్ కాకుండా వాడు అమెరికా, ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, న్యూయార్క్ ఎక్కడున్న చోట్ల వేసారు, వచ్చి టికెట్ బుక్ చేసుకుని వచ్చి అలా వచ్చి ఓట్లు వేశారు. కాబట్టి తిరుపతిలో భారీ మెజార్టీ గెలిచాము. అక్కడ మాకు ఏమంటే యూనిటీ ఆర్థికంగా కూడా అప్పుడున్న పరిస్థితులు, ఆర్థికంగా కూడా తిరుపతిలో ఎలక్షన్ చేయాలి. కరుణాకర్ రెడ్డి 100 కోట్లు సంపాదించాడు, 100 కోట్లు కుమ్మరిస్తాడేమో కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో జనసేన టీడీపీ నాయకులు సఖ్యత లేక మేము కొట్టుకొని ప్రతి ఇంటికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు తిరుపతిలో, అదే సమస్య. ప్రతి ఇంటికి ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేలని ఎంకరేజ్ చేస్తుంది కిరణ్ రాయల్. అక్కడ ఉన్న ఎమ్మెల్యేతో చాలా ఇష్యూస్ ఉన్నాయి, పొసగట్లేదు కిరణ్కి అలాగే శ్రీనివాసులు గారికి అనేది ఒక వార్త. ఎందుకు అంత వార్ మీకు స్టార్ట్ అయింది? సేమ్ కమ్యూనిటీ, ఇప్పుడే యూనిటీ ఉందని మీరు అంటున్నారు. ఇప్పుడు వచ్చింది యూనిటీ మేడం. అంటే ఇప్పుడు బాగానే ఉంది ఎమ్మెల్యే గారికి. నాకు గతంలో సెట్ అంటే నాకు ఎమ్మెల్యేకి ఏం లేదు మేడం. ఇప్పుడు కూడా నాయకులకి ఉంటుంది, కార్యకర్త. ఆయన వైసీపీ నుంచి వచ్చాడు, అదే వైసీపీ నుంచి చాలా మంది మా పార్టీలోకి వచ్చారు, ఇప్పుడు ఆయనతో పాటు వచ్చారు. వాళ్ళకి నాకు ప్రాబ్లం. వాళ్ళు వైసీపీలో ఉన్నాళ్ళు, అప్పట్లో మేము ఎదిరించిన వాళ్ళు, వాళ్ళతో గొడవలు పడిన వాళ్ళు, వాళ్ళు మా కేసులు పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ వాళ్ళ ఆధిపత్య పోరు చేస్తుంటే ఎలా ఒప్పుకుంటాము? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నాయకుని కదా లేదు, ఇక్కడ చిన్న చిన్న స్థాయిలో కూడా అడగకపోతే ఇక అన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి టేబుల్ పెట్టలేం కదా. ఇప్పుడు మీరు అధికారం వచ్చే వరకు కూడా ప్రతిపక్షం పైన దాడి చేసి, విమర్శించి, ఎదిరించి ఫైట్ చేసిన వాళ్ళు ఇప్పుడు పొజిషన్స్ రాగానే ఆ పార్టీ నుంచి వచ్చి అలాయ్ బలాయ్ అంటే అది చాలా రిస్కీ థింగ్. అదే జరుగుతుంది ఇప్పుడు. ఆ విషయంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు తిరుపతిలో 46 మంది టీడీపీ కార్పొరేటర్లు ఉంటే, వైసీపీ కార్పొరేటర్లు ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తారు మా పార్టీలోకి. సార్ చేసుకోలేదు, వద్దన్నారు. ఇప్పుడు వాళ్ళని చేర్చుకుని మనం బలవంతం అవసరం, ఆల్రెడీ మనకున్న బలం చాలు, వాళ్ళని చేర్చుకొని మన బలం కాదు బురద పడుతుంది మన మీద అని చెప్పారు. కాబట్టి కానీ మా ఎమ్మెల్యే గారు ఆయనతో పాటు వచ్చి కొంతమంది నాయకులు వచ్చేసారు. వాళ్ళందరూ కూడా గతంలో ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. అంటే నన్ను కాదు, నన్ను ఇబ్బంది పెడితే వాడు ఇబ్బందులు పడతాడు. మా వెనకాల క్యాడర్ని ఇబ్బంది పెట్టాడు పాపం, చాలా మందిని వ్యాపారంగా అన్ని విషయాలుగా. అది మళ్ళా వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడము, మొదటి స్థానంలో వాళ్ళకి ఇవ్వడం కొంచెం బాధేసి 2-3 ఇష్యూస్ గొడవ పడ్డాను. ఆ గొడవ చినిగి చాపంతే పెద్ద ఇష్యూస్ జరిగాయి. ఇప్పుడు మొన్న సెట్ అయిందంట. మొన్న ఎమ్మెల్యే గారు మేము కలిసి 2 మీటింగ్స్ పెట్టాం, కలిసి పని చేసుకుంటాం. ఒకే పార్టీలో ఉన్నాగా మనం రాజకీయాల శాశ్వత శత్రువులు ఉన్నారు, శాశ్వత మిత్రులు ఉన్నారు. రాజకీయాలు మాత్రమే, ఇంకెక్కడ ఉంటారు? రాజకీయాలు ఉండరు. కాబట్టి మేమే శత్రువులు ఏం కాదు. ఇంకోటి తెలుసా, ఆయన తీసుకెళ్లి పార్టీలో చేర్చిందే నేనే. ఆర్ని శ్రీనివాసులు గారిని జనసేన పార్టీలో తీసుకెళ్ళింది నేనే. బట్ ఆయన ఎమ్మెల్యే సీట్ తెచ్చుకుంటాడని అనుకోలేడు. నా సీటుకే నాకు కావాల్సిన తంబు వచ్చేసింది ఈ రోజు ఇంటర్వ్యూకి. నోట్ ద పాయింట్. వైసీపీలో ఉన్న ఆర్ని శ్రీనివాసరావుని బలజ కమ్యూనిటీకి సంబంధించి కిరణ్ రాయల్ గారు తీసుకొచ్చారు చిత్తూరు జిల్లాలో. కిరణ్ రాయల్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ సీటుకే ఎసరు పెట్టారు ఆర్ని శ్రీనివాస్ గారు. సో కిరణ్ గారికి రావాల్సిన ఎమ్మెల్యే సీటు రాలేదు, టికెట్ దక్కలేదు. సో దాని గురించి మేడం, సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయను. వాస్తవమే, నేను సీట్ రేస్ లో క్లైమాక్స్ దాకున్నాను. ఆర్ని శ్రీనివాసరావు గారు రావడం, అతను ఆల్రెడీ ప్రజారాజ్య పార్టీలో మా జిల్లా అధ్యక్షుడు, చిరంజీవి గారికి అతని సన్నిహితుడు, ఆ కుటుంబంతో మంచి
రాకపోకుండా మీకు లేవా ఆయన చిరంజీవికి సన్నిహితులు, నాగబాబుకి కిరణ్ రాయల్ గారు కూడా ముందు నుంచి అన్ని కావాలి కానీ ఆర్థిక బలం కూడా సరిపోవాలి కదా. ఓకే, సో ఫైనాన్షియల్ గా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మనకి. అది ఆ టైంలో చేసుకుంటే సరిపోయేది, సమయం లేదు మాకు అక్కడికి. చెప్పా కదా, తిరుపతిలో ఒకరు పైకి వెళ్తారంటే కింద నుంచి మా వాళ్ళే బుల్లెట్ పెడతారు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పోయినాయి. ఇప్పుడు అందరూ ఒకటయ్యారు. మనం కొట్టుకొని ఏదో సామెత కదా, కోతులు చించుకుంటే దూరెత్తికిరిపోయాడు. మరి ఈసారి జరగకుండా చాలా జాగ్రత్త పడుతున్నాము. తిరుపతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తిరుపతి చాలా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి చేతిలో నుంచి తిరుపతి మా చేతికి వచ్చింది. తిరుపతి ప్రశాంత వాతావరణం, తిరుపతి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక గజము 2 గజాల స్థలం ఉండేవాడు కూడా బాగా ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు. గత ప్రభుత్వం లేదండి, చాలా ఇబ్బంది పడ్డాం. ఎన్ని కేసులు నా మీద, నన్ను వదిలేయండి, ఏం పక్కన చూసుకుందాం. మా కార్యకర్తలు సైట్లు కబ్జాలు చేయడము, ఆస్తులు కొట్టేయడము, హోటళ్లు కొట్టేయడం, వ్యాపారాలు కొట్టేయడము, బ్లాక్ మెయిల్, బెదిరింపులు. నగరి జైల్లో మిమ్మల్ని రోజా పెట్టింది అనే మీకు కక్ష, కోపమా? అలాంటి జైలు ఊచలు లెక్క పెట్టించింది రోజా. అలా అయితే నేను ధర్మారెడ్డి మీద కోపడాలి. కరుణాకర్ రెడ్డి పెట్టించాడు, చెవిరెడ్డి పెట్టించాడు. రోజాకు ఒక పేరు పెట్టి మరీ ట్రోల్ చేసి రోజవ్వా అని. మీరు రోజా ఏం చేశారంటే మేడం, పవన్ కళ్యాణ్ గారిని మానసిక, ఆయన మాట్లాడే మాటలు రాజకీయంగా మాట్లాడితే ఏం మాట్లాడు, మేము రాజకీయంగా ఫైట్ చేసే కెపాసిటీ జనసేనలో ప్రతి ఒక్కడికి ఉంది, ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన పర్సనల్ గా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని. ఒక దాన్ని మరిచిపోయి అలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధ. దానికోసం ఆయన టార్గెట్ చేసి నువ్వు ఎలా మాట్లాడుతుంది కథ చూస్తా. ఎందుకంటే నువ్వు రోజా అనేది నాకు ఎప్పుడు చిన్నప్పుడు తెలుసు. ఇదంతా ఒకే చుట్టుపక్కల ఉండే అందరము. తిరుపతి పెద్ద సిటీ ఏం కాదు అప్పట్లో. చాలా మొత్తం తిరిగేస్తే తప్ప రోజు తిరిగి 4 పైసలు అవ్వచ్చు ఒక అరగంటలో. అప్పుడు రోజా వాళ్ళు కానీ, రోజా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ బాగా తెలుసు మాకు, చుట్టుపక్కల అందరూ. కాబట్టి వాళ్ళు తెలిసి నీ గురించి నాకు తెలియకపోతే ఓకే. నువ్వు ఈ ఊర్లో పుట్టి, ఈ ఊర్లో పెరిగి, ఈ ఊర్లో నువ్వు మా నాయకుని తిరిగితే ఎలా ఒప్పుకుంటుంది? నాలాంటి తిరుపతిలో ఉండగా నువ్వే ఒప్పుకోను. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు మాట్లాడినా, ఎక్స్క్లూజివ్ మా ఇంట్లో సభ్యులు ఆవేశపడి మాట్లాడినా కూడా నేను క్షమించను. ఎందుకంత పిచ్చి? పిచ్చి అంటే ఇప్పుడు దేవుళ్ళు ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటారు, కొంతమంది అయ్యప్ప స్వామి ఉంటారు, కొంతమందికి మురుగు రకరకాలు ఉంటారు. అంటే మాకు ఈరోజు ఈ స్థాయి, ఒక అభిమానం, ఆయన అంటే ఒక ఇష్టం. ఆయన ఒక 100 మంది ఉన్నా కూడా ఆయన మన పిలిచి పలాకోపోయినా నన్ను చూసి నవ్వుతాడు, చూసారా? అది చాలు. అంటే అదొక మ్యాజిక్ అంతే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టమని మీరు అడగాలంటే ఒక నాకు తెలిసి 1,000 కోట్లు వదిలేదు మీరు ఆచరలేదు. బట్ నా లాంటి ఏమంటే ఆయన ఒక 100 మంది ఉన్నా కూడా, అలా పోతున్నా కూడా నన్ను చూసి నమస్కారం అంటే ఇలా చూసి ఒక అంటే అది అందరూ దొరకదు. అది చాలా తక్కువ మందికి దొరికింది. అందులో నేనున్నా. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాకే ఉంది. సో ఆయన ఏమంటే ఒప్పుకుంటాను, అది నాకు అలవాటు అయిపోయింది. సో ఆ విధంగా నేను రోజా మీద కానీ, పెద్దిరెడ్డి మీద కానీ, ధర్మారెడ్డి మీద కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కానీ, కరుణాకర్ రెడ్డి మీద కానీ, మొత్తం 6 గ్యాంగ్ అంతా, 6 గ్యాంగ్ రెడ్డి గ్యాంగ్, వాళ్ళందరూ మీద ఫైట్ చేసి ఈ రోజు ప్రశాంతంగా కోరుకుంటూ కూడా ఇంకా కుదరట్లేదు. ఇప్పుడు కూడా మాకు టార్చర్ చేస్తారు ఏదో ఒకటి. ఈ రోజు కూడా మాకు ఏదో ప్రెస్ మీట్లు, ధర్నా, ఏదో ఒకటి మాట్లాడటము తప్పట్లా. ఏమంటే అంత అన్యాయం చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరంటే అధికారంలోకి వచ్చింది, అధికారంలో ఉన్నా కూడా మేము ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది కొన్ని సార్లు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఘోరాలు, నేరాలు ఇంకా ప్రజల్లో అట్టే ఉండిపోయింది. వాళ్ళు చేసిన అవినీతులు ఇంకా తిరుపతిలో, రాష్ట్రంలో అలానే ఉండిపోయినాయి. 1000 కోట్లు దోచేశారు, ఇంకా ఇబ్బంది పెడుతున్నారు జనాలు. అవన్నీ కూడా బయటకు వెరిఫై చేయడానికి ఇంకా టైం పట్టుకుంది. అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడడం కాదు, రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది. చేస్తున్నాం కదా మేడం, దొరికింది చేస్తున్నాం, దొరకంది వెతకలేం కదా. బట్ అన్నంత స్థాయిలో రుజువు చేయలేకపోతున్నారు అనేది మీ పైన విమర్శ. నా పైన కాదు కానీ, మీ పార్టీ పైన, మా పార్టీ పైన కాదు కానీ, మీ కూటమి ప్రభుత్వం పైన. అదే ప్రభుత్వం నా పైన. పవర్ స్టార్ తో ఉన్నా, పవర్ లో లేరు. పవర్ లో ఉన్నా నాకు పవర్ కావాలి. పవర్ స్టార్ తో ఉన్నారు, పవర్ లో ఉన్నాం, పవర్ లో ఉన్నాం, కానీ పవర్ కావాలి. ఏ పవర్ కావాలి? కిరణ్ గారు మనసులో ఏదో ఉందండి సీరియస్ గానే. అంటే ఒక్కొక్కరు నేను రాయిచ్చానని అడిగారు ఆఫీస్లో, ఎవరికి నామినేట్ పోస్ట్ ఒకటి రాసి ఉన్నప్పుడు. నేను తిరుపతిలో ఎమ్మెల్యే తర్వాత ఉండేది తుడా చైర్మన్ ఉంటుంది. తుడా చైర్మన్ అంటే 5-6 నియోజకవర్గాలకి పార్టీ బలోపేతం చేసుకోవచ్చు, నేను కూడా ఎదగచ్చు, పార్టీ బలోపేతం అవుతుంది. తుడా చైర్మన్ అడిగాను కళ్యాణ్ గారిని. దానికి ఎక్సెక్యూటివ్ బోర్డు మెంబర్ ఉంది. దానికి ఇంకా 4 పరిచయాలు పెరుగుతాయి, పార్టీ డెవలప్ అవుతుంది తిరుపతి లాంటి ప్లేస్ లో. అంటే నా లాంటికి ఏం లేదు ఒకటి ఇక్కడ, నా లాంటికి అవకాశం వచ్చిందంటే దేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సంతోషపడతారు. కిరణ్ రాయలకి ఒక మంచి పదవి వచ్చింది పార్టీలో అని.
అలాంటిది ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే సీటు జనసేన ఉంది, అక్కడ ఎమ్మెల్యే జనసేన ఉన్నారు. నెక్స్ట్ వెంటనే పోస్ట్ కూడా జనసేనకి ఇవ్వడం వల్ల కొంచెం అభ్యంతరం వల్ల పెండింగ్ పెట్టారు పోస్ట్ తుడా చైర్మన్ అనేది. బట్ చెప్పలేం, నాకు తెలిసి వారం పదుల్లో కూడా అవ్వచ్చు, ఎవరికైనా కావచ్చు. ఎవరికి ఇచ్చినా పని చేయాలి, తప్పదు. బట్ పవన్ కళ్యాణ్ గారికి అయితే మైండ్ లో ఆయనకంటూ ఒక టీం ఉంది, ఆ టీంలో నేను ఉన్నాను. వాడికి ఏదో చేయాలని ఆలోచన ఉంది, అది ఏం చేస్తారో తెలియదు. మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇక్కడ గల్లీ మిస్ అయితే ఢిల్లీ పోతాను అనేసి. కాబట్టి అవకాశం బట్ ముందు నుంచి కూడా జనసేన పార్టీ ఆల్మోస్ట్ ఆవిర్భావం నుంచి కూడా మీరు కిరణ్ రాయల్ గారు అండ్ రాయపాటి అరుణ గారు లేదు వాళ్ళు అంటే లేటర్ ఆన్ ఇప్పుడు మీరు మాట్లాడి నేను ఓపెన్ ఇప్పుడు మీరు సందీప్ బొల్లశెట్టి ఎవ్వరు లేరు. మీరు ఇప్పుడు మీడియాలో మాట్లాడే పర్సన్ లో 2014 ముందు నుంచి ఈ రోజు జనసేన పార్టీలో మీడియాతో మాట్లాడుతున్న వ్యక్తి తెలిసిన వ్యక్తుల్లో ఒక కిరణ్ రాయల్, ఒక షేక్ రియాజ్, ఆయన అప్పటి నుంచి ఉన్నాడు, ఒక విజయవాడ వాసు, హంసన్ వాసు, అంతే మా టీం జనసేన సేవాదల్. మేమందరం పవన్ కళ్యాణ్ గారు 2016లో సేవాదళను స్థాపించారు. సారీ 2015లో ఎన్నికలు అయిపోతున్నాయి. ఆ సేవాదళ స్థాపించినప్పుడు వ్యక్తుల్లో ఒక 20 మంది ఉన్నాం, ఒక 16 మంది 17 మంది ఉన్నాం. ఆ 16-17 మందిలో నేను ఒకడు. ఆ రోజు ఇప్పుడు వచ్చిన రాయపాటి అరుణ గారు కూడా మొన్న ఎన్నికల ముందు వచ్చారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మొన్న వచ్చారు, ఒక 5 ఎన్నికలు వచ్చారు. బొలిశెట్టి సత్య గారు 6 ఏళ్ల ముందు వచ్చారు. ఇప్పుడు సందీప్ కూడా 2016 తర్వాతే వచ్చారు, 18-17 వచ్చారు. సో జూనియర్స్ మీకు వాస్తవం ఏజ్ లో పెద్దలు ఉండొచ్చాము, కానీ జనసేన అయితే జూనియర్సే. జనసేనలో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ రోజు జెండా పట్టుకున్న రోజు మేమందరం ఉన్నప్పుడు చాలా తక్కువ మందిలో నేను ఒకరిని. ఎందుకంటే నేను ప్రజారాజ్యం నుంచి పనిచేస్తున్నా, ప్రజారాజ్యంలో చాలా మంది ప్రజారాజ్యం ఓడిపోయి గెలిపోయారేమో. మేము ప్రజారాజ్యం గెలిపినా కూడా మేము చిరంజీవి గారి కుటుంబంతో ఉన్నాం. ఎందుకున్నామంటే మా ఎమ్మెల్యే అయినా కదా చిరంజీవి గారు, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి గారు, ఏడిపోతాం మేము. కాబట్టి మేము అక్కడే ఉన్నాం, వాళ్ళతోనే ఉన్నాం. ప్రజారాజ్యం జనసేన పార్టీ 2014 March 14 ఆ డే నుంచి ఈ రోజు వరకు కూడా కళ్యాణ్ గారితో ఉన్నాం, కళ్యాణ్ గారితో ఉంటాం. ఇంకా రకరకాలుగా వినికిళ్ళు వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటారు రాజకీయాలు, అవన్నీ పట్టించుకుంటే రాజకీయాలు చేయలేము. కమింగ్ టు ద పొలిటికల్ ట్రెండింగ్ న్యూస్ అండి, ఏంటి సడన్ గా ఉన్న ఫలంగా ఓకే డిప్యూటీ సీఎం ని లోకేష్ చేయండి కానీ కళ్యాణ్ బాబు సీఎం చేయండి అని నినదిస్తూ ఉన్నారు. తప్పే ఉంది ఏమి పవన్ కళ్యాణ్ గారికి? అంటే చంద్రబాబు గారిని దీపోమని లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేయమని. సార్ ఇక్కడ మీకు ఎలా వైసీపీ అని మీరు అన్న మాటలే మీకు చెప్తున్నాను. జోక్ చేశా మేడం, ఎందుకంటే వైసీపీ అని ఎలా అంటారు చెప్పండి, ఏ కాంటెక్స్ట్ మాట్లాడే మాటలు ఎలా ఇప్పుడు? ఎందుకంటే నిన్న సాక్షి అడిగారు నన్ను, తక్కువ పెట్టి అడిగారు, అంటే చంద్రబాబు దిగిపోవాలా పైకి వెళ్ళిపోవాలా? అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న క్యాంపెయిన్ అంతా చేసింది ఇవే నాకు చివరి ఎన్నికలు, నేను తర్వాత పోటీ చెయ్యను అని బహిరంగంగా ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఆయన గెలిచారు, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఇప్పుడు ఉన్న ఫలంగా తెర మీదకి పవన్ కళ్యాణ్ గారిని సీఎం డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తే సీఎం చేయాలి, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం. చాలా మంది లాజిక్ మర్చిపోయేదో మాట్లాడతారు మేడం. బట్ మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, మీకు తెలియాలి, మీ ఛానల్ ద్వారా మీ లాంటి ద్వారా పబ్లిక్ వెళ్ళాలి, ఈ విషయం ఖచ్చితంగా వెళ్ళాలి, తెలియాలి. ఎంత త్వరగా మీరు పబ్లిసిటీ చేస్తే ఈ న్యూస్ని చాలా మంచిది మాకు. ఎంత త్వరగా మీరు దీన్ని టెలికాస్ట్ చేస్తే, ఈ ఒక్క బిట్ని మాత్రం. మీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, చేస్తారు మేడం. మీరు టెలికాస్ట్ చేస్తే వెళ్తారు మేడం, చేస్తామండి త్వరగా తప్పకుండా. మేడం పవన్ కళ్యాణ్ గారు నాట్ ఓన్లీ డిప్యూటీ సీఎం, అంతకు మించి ఏంటో పవర్ స్టార్ అంటే సార్, అది అందరికి తెలుసు. ఆయన క్రేజ్ ఎలా ఉంటుంది సినిమాలో పవర్ స్టార్, ఆయన క్రేజ్ ఎలా ఉంటుంది మేడం? భారతదేశంలో ఎక్కడ పోయినా ఆయన పోతే లక్షల మంది జనం వస్తారు. ప్రధానమంత్రికి కూడా నాకు తెలిసి రారేమో అనుకుంటా. సార్ అతి ఉత్సాహం, ఇది అతి మాట ఏమో, కొంచెం ఆలోచించండి మేడం. పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే నిజంగా థర్డ్ టైం జనం చెప్పేది చరిష్మా. నేను మోడీ గారు ఆయన వేరు రాజకీయాల్లో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తర్వాత నేను చెప్తున్నా వాదన చెప్పడం రాజకీయాల్లో నేర్చుకొని ఇచ్చారు. కానీ చరిష్మా ఒక కామన్ స్కిన్